గుంతకల్ నియోజకవర్గ ప్రజల ఆదర అభిమానాలు మరువలేనివని గుంతకల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో సాగు తాగునీటి వనరులు మెరుగుపరిచేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అంటున్న గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. అనుకున్నట్లుగానే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనుకున్నట్లుగానే టీడీపీలో చేరడంతో పాటు తాను అనుకున్నట్లుగానే గుంతకల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా టికెట్ సాధించాడు గుమ్మనూరు జయరాం గారు. మరి టికెట్ సాధించిన వెంటనే ఒక్కసారిగా నియోజకవర్గ వ్యాప్తంగా అటు టీడీపీ ఉమ్మడి పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన బీజేపీలను కలుపుకొని తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో పాటు విజయానికి వ్యూహాలను అమలు చేసే లోపంలో ఉన్నారు. కాబట్టి ఈ గుంతకల్ నియోజకవర్గంలో తను టీడీపీ అభ్యర్థిగా గెలుపొందడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని మన గుమ్మనూరు జయరాం గారు టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, జయరాం సార్, ఎట్లా ఉంది గుంతకల్ నియోజకవర్గం? మీరు ఆలూరు నుంచి ఇక్కడికి వచ్చారు, ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అసలు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గత 25 రోజుల నుంచి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నువ్వు గుంటకల్ అభ్యర్థిగా నువ్వు పోవాలని చెప్పి నన్ను పంపించినప్పుడు ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకు అందరికి కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపడం జరిగింది. అప్పుడు ఆ మెసేజ్ పోయిన తర్వాత పెద్ద సంఖ్యలో ఒక గుత్తి మండలం అయితేనేమి, పామిడి మండలం అయితేనేమి, గుంటకల్ అయితేనేమి, గుంటకల్ మండలం అయితేనేమి అన్ని విధాలుగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ప్రేమ అనురాగం నాకు చూపిస్తున్నారు చూడు. ఆ సంతోషం నేను ఎనలేని సంతోషం. నాకు పక్క జిల్లాలో ఉన్న సంతోషము అక్కడ ఉన్న కొద్దిగా అయితే ఇక్కడికి 100% సంతోషం నాకు దక్కిందని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ పార్టీ అంత వేవు, ఆ పార్టీ పైన ఉన్న నమ్మకం, పార్టీ పైన ఉన్న అభిమానులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫస్ట్ సీటు చంద్రబాబు నాయుడు అన్న గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పగలను. అసలు ముఖ్యంగా చెప్పండి, నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే మనం అభివృద్ధి చేయాలి అంటే గుమ్మనూరు జయరాంని గుంటకల్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా గెలిపిస్తే తాను ఏం చేయదలుచుకున్నారు అసలు ఈ నియోజకవర్గానికి? ఈరోజు ఇక్కడున్న అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని అట్టడుగు వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ దాదాపుగా గుత్తి పట్టణానికి డ్రింకింగ్ పర్పస్ వాటర్ లేకపోయినా ఇన్ని సంవత్సరాలైనా కూడా వాటర్ లేదంటే చాలా తాగడానికి నీళ్ళు లేవు అనేది చాలా విధమైన పరిస్థితి. కాబట్టి గుంటకల్లు నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా అభివృద్ధి, అదేవిధంగా ఈ టౌన్ పట్టణంలో కూడా ఖచ్చితంగా రాబోయే అభివృద్ధి చేసేదానికి కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో విజన్ కలిగి లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి ఉంది అని నేను స్పష్టంగా చెప్పగలను. సార్, మీరు మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవినే త్యజించి టీడీపీలోకి రావడానికి కానీ టీడీపీ అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేయాలని అనుకునే ఒక ఆశయం ఏంటి సార్? అసలు గుంటకల్లోనే పోటీ చేయాలని ఆశ అనేదానికి ఏమి లేదు. ఆశ అనేది నేను చెప్పచ్చు. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నా. పదవికి ఆశ కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు. ఈ ప్రేమ అనురాగం, ప్రజలతో ప్రేమ పంచుతాం చూడు, అది శాశ్వతమని నేను చెప్పగలను. కాబట్టి ఏదేమైనా పార్టీల సమీకరణాలు ఉన్నందుకన్నా అది కూడా ఆయన వేరే రకంగా ఒక బీసీ నాయకుడిగా ఒక అణుగుదొక్కే దీంట్లో ఉండొచ్చని నేను కూడా భావిస్తా. ఎక్కడైనా బీసీలకు న్యాయం జరిగేదానికి ఒక చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనతో వస్తుంది. కాబట్టి ఆయన పార్టీలో చేరేదానికి నేను వ్యక్తపరచుకున్నాను. ఇది పరిస్థితి. వైసీపీలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు కాబట్టి తాను ఆ పార్టీ నుంచి కానీ ఆ పదవిని పూర్తిగా వదిలేసి ఎక్కడైతే బీసీలకు సమన్యాయం జరుగుతుందని ఉంది కాబట్టి టీడీపీలోనే ఆ అవకాశం ఉంది. కాబట్టి రెండోది ఉమ్మడి పార్టీల నుంచి అంటే బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ అన్ని పార్టీలు కూడా తనని ఇక్కడ పోటీ చేయాలని ఆహ్వానించాయి. తనకి ఆ ఆశ కంటే కూడా ఆశయం ఉంది. ఇక్కడున్న ప్రజల ప్రేమాభిమానాలకు అనుగుణంగా ఇక్కడ సాగునీటి తాగునీటి రంగాలను పూర్తిగా అభివృద్ధి చేసే దిశగానే ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చింది. కానీ అంతకు మించి వేరే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేదని. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా తనని బాగా ఆదరిస్తున్నారు, బాగా దగ్గరికి తీసుకొని తొలి విజయం గుంటకల్ నుంచినే ఉంటుంది టీడీపీది అని చెప్పి ఘంటాపదంగా ఏదైతే టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, గుంతకల్ నుంచి.